హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళైతే నేను ఒక అప్డేట్ అనేది అయితే తెచ్చానండి. సో మనకి ప్రీవియస్ వీడియోలో చూస్తే కన్నా మనకి G+3 హౌజెస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి 16 స్లమ్ ఏరియాస్ని అనేది అయితే సెలెక్ట్ చేశారు. ఆ పర్టికులర్ 16 స్లమ్ ఏరియాస్ నుంచి ఒక 2 పర్టికులర్ ఏరియాస్ అనేది డిసైడ్ అనేది చేశారండి. మనకి G+3 హౌజెస్ అనేది ఎక్కడ కట్టాలి అనేసి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అనేది చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేసిందంటే మనకి G+3 హౌజెస్ అనేది కట్టాలి అనేసి అయితే డిసైడ్ చేశారండి. సో ఆ G+3 హౌజెస్ అనేవి జిహెచ్ఎంసీలో వచ్చేసి ఒక 2 ఏరియాస్ అని అయితే చెప్పాను కదండి. అది వచ్చేసి మనకి సర్లా నగర్ అంటే దిల్సుఖ్ నగర్లో ఉండే ఒక పర్టికులర్ ఈ ఏరియాలో వచ్చేసి మనకి సెలెక్ట్ చేయడం అనేది అయితే జరిగింది. ఇంకొకటి వచ్చేసి మనకి పిల్లి గుడిసె ఈ ప్రాంతాల్లో వచ్చేసి మనకి ఈ G+3 హౌజెస్ అయితే కట్టాలి అనేసి అయితే డిసైడ్ చేశారు. సో అక్కడ ఏంటంటే ఆ 2 ఏరియాస్లో కట్టడం వల్ల గవర్నమెంట్కి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, ఎటువంటి ఇష్యూస్ అనేవి రా రావు అనేసి అయితే ఈ పర్టికులర్ ఏరియాస్ అనేది అయితే డిసైడ్ చేశారు. సో ఇంకా ఈ ఏరియా ఇప్పుడు ఏదైతే ఉందో మనకి బ్లాక్ కట్టాలంటే అట్లీస్ట్ ఒక బ్లాక్కి 500 గజాలు అనేది అయితే కావాలి అనేసి అయితే డిసైడ్ చేశాడు. సో వాళ్ళకి ఈ 2 ఏరియాస్ అనేది అయితే సెలెక్ట్ చేయడం అనేది అయితే జరిగింది. ఈ 2 ఏరియాస్లో అయితే మనకి G+3 హౌజెస్ అనేది అయితే కట్టడం అనేది అయితే జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.